తీర్చాలా ఏమి నీ కోరిక? రూప, అంత పొగరబోద్దనివి ఉన్నట్టుండి అమాంతంగా భక్తులు అయిపోయావి. ఆడదానికి పొగరు శరీరాన్ని కాపాడుకునేందుకు, భక్తి ఆత్మను కాపాడుకునేందుకు కవచాలు. మరి ఇప్పుడే కవచం కావాల్సి వచ్చిందో? ఈ క్షణం నుంచి ఆ రెండిటితోనూ నాకు పని లేదు. ఏ, ఎందుకని? నా శరీరాన్ని ఆత్మను ఒకరికి అర్పించేశాను. ఎవరు ఎవరు అదృష్టవంతుడు? రమేష్ అని. ఓ రూపా, రూపా, ఈ పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో మనం కలుసుకున్నాం. ఒకరిలో ఒకరైపోయాం. ఇక ఈ కలయిక ఎప్పటికీ ఇలాగే ఉండాలి రమేష్. ఉంటుంది రూపా, తప్పకుండా ఉంటుంది. ఏ పరిస్థితిలోనూ మనం విడిపోకూడదు. విడిపోవడం అసంభవం రూపా. ఈ ప్రాణాన్ని వదిలి దేహం, దేహాన్ని వదిలి ప్రాణం బ్రతికుండడం ఎంత అసంభవమో మనం విడిపోవడం కూడా అంతే. ఈ పార్వతీ పరమేశ్వర సాక్షిగా, మన ఇద్దరి సాక్షిగా మన అనురాగం, అనుబంధం పవిత్రం, శాశ్వతం. ఏమ్మా, నువ్వు ఇంకా భోంచలేదు కదా? బావొచ్చాక తింటానులే మావయ్య. వాడు ఇప్పుడెక్కడొస్తాడమ్మా? ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని, పిక్నిక్లని, నాటకాలని వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఏ వేళకు వస్తాడో ఏమో. నువ్వు భోంచేదల్లి. అడుగో బావొచ్చాడు. వేళకింత తిండి తిని వెళ్ళి నీ రాసకార్యాలు వెలగబెట్టుకోకూడదు. మధ్యాహ్నం మేము టిఫిన్ తినే వేళకు నువ్వు ఇంటికి వస్తే నీ కోసం ఎదురు చూస్తే పసుపు ఉండాలన్నమాట. ఏ, నేను వచ్చే వరకు దీన్ని కాచు కూర్చోమన్నా? ఏమే, నా మీద సారీ కూడా చెప్పడం మొదలు పెట్టామన్నమాట. రే, దాన్ని ఎందుకు పెట్టా పైసా? నేనేమన్నా? ఇంకే తీసుకెళ్ళమ్మా భోజనం పైకి. వాడికి నువ్వు ఒక ప్యూనువు కదా. అక్కడ పెట్టు. ఏ, నేనేం చాడీలు చెప్పలేదు బావా. అది సరే, నువ్వు అసలు నా కోసం కాచుకోవడం ఎందుకు? వస్తువులు ఉండడం ఎందుకు? ఇలా చిక్కిపోవడం ఎందుకు? దానికోసం నాన్నగారు నన్ను దండించడం ఎందుకు? నాకు అసలు అనవద్దు. పడుకో. ఆహా ఆహా, పిలిస్తే పలుకుతాయి కన్నీళ్ళు. ముందు కన్నీళ్ళు పుట్టి తర్వాత గంగ పుట్టింది. అమ్మా గంగా భవాని, కడుపు నిండా భోంచేస్తాను కానీ ముందు ఆ కన్నీళ్ళు. ఇదిగో ఇటు చూడు, చూడు. నేనేమంట నాకు తెలియదు. చెప్పబట్టి బావ అంటే మేనత్త కొడుకుని. అంతే కదా. మరి ఎందుకే నన్ను చూసి భయపడతా? నువ్వు కొడతావు. నేను కొడతాను, నిన్న కొడతాను. చిన్నప్పుడు చీటికి మాటికి ముట్టుకాయ వేసేవాడు కదా, అబ్బాయి అనుక పోలా. ఇప్పుడేమో కొట్టినట్లే మాట్లాడతావు. భయపడినా మరి. ఓషి బుద్ధరాలా, ఇక్కడి నుంచి బుద్ధిగానే మాట్లాడతాను కానీ కూర్చో. రా, నువ్వు కూడా పట్టించుకో. నువ్వు తిన్నాక తింటా. ఏమో నాతో పాటు తిట్టి తప్ప అంటున్నాను. తప్ప కాదు కాదు, తప్పు కాదు. తప్పు సరే. ఇదిగో, ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు. ఆలోచించుకో. కమా. నిన్ను చూస్తుంటే సాక్షాత్తు ఆ సరస్వతి దేవి దిగి వచ్చి వీణ వాయిస్తున్నట్టుగా ఉందమ్మా. ఆ దేవిలాగానే నువ్వు కూడా శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండిపోవాలి. అందుకే త్వరలోనే మంచి ముహూర్తం చూసి బావకు నీకు పెళ్లి జరిపించేస్తానమ్మా. మన ఇద్దరికి ఎప్పుడు చుక్కెదిరే. మనం వేరు వేరు ధృవాల్లాంటి వాళ్ళం. మన ఇద్దరికి ఎప్పటికీ కలవదు అని
ఆమె చెప్పింది. కాదు, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఆల్వేస్. మన ఇద్దరికి తప్పక కలయిక కుదురుతుందని నేను చెప్పాను. ఆమె కోపంతో వెళ్ళిపోయింది. అది ఎంత అందమైన కోపం. ఎన్ని ప్రణయ కలహాలు, ఎన్ని కోర చూపులు, ఎన్ని వాదోపవాదాలు. చివరికి ఇన్నాళ్లకు పండింది మన ప్రేమ. అమ్మా, మేనగోడలు అయినా కన్న కూతురు కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటున్నావు అమ్మా. నీ పెళ్లి ఘనంగా జరిపించాలి. లేకపోతే సంతలో ఒక వస్తువుని అమ్మినట్టుగా మీ మామయ్య నిన్ను నాకు అమ్మాడు అని నా కొడుకు అనొచ్చుగా. దానికి ప్రేమ తొందర మావయ్య. అంత భావ మనసు ప్రకారం జరిగిపోతుంది. ఎప్పుడు పై చూపే కదరా, కాస్త కింద చూడటం కూడా అలవాటు చేసుకో. మావయ్య, బావ అలసిపోచాడు. స్నానం చేసి టిఫిన్ తినవండి. నువ్వు ఉండమ్మా, ఇవాళ ఈ విషయం ఏదో తేలిపోవాలి. మావయ్య, టిఫిన్ ఆరిపోతుంది. టిఫిన్ ఆరిపోయినా ఆలస్యమైనా పర్వాలేదమ్మా, కానీ ఈ విషయం మాత్రం ఆలస్యం కాకూడదు. మావయ్య, ఏమిటి నాకు తెలియకుండా మీరిద్దరు గుసగుసలాడుతున్నారు. గుసగుస ఏం లేబాయ్. నీ నేను వెళ్తున్నాను మావయ్య. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మీరిద్దరూ నాకు తెలియకుండా ఏదో గుడి పుటాన్ని చేసి నీ పెళ్లి విషయం వచ్చేటప్పుడు పారిపోతావా? ఎందుకు దాన్ని బెదరగొడతావు? అసలు సంగతి ఏంటంటే దీనికి నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. ఏమిటమ్మా అని అడిగాను. నన్నేం అడగొద్దు మామయ్య, అంతా బావ ఇష్టానికి వదిలిపెట్టేయండి అంటుంది. ఒక పెద్ద మనిషిగా నువ్వు చెప్పరా, ఇప్పుడు నేను చేయమంటావు? దాని పెళ్లికి ఇప్పుడు ఏం తొందర నాన్న? తొందర నీకు లేకపోవచ్చా? నాకుంది. అయితే నేను ఒక మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసేయండి. ఏమిట్రా, నువ్వు మరొక సంబంధం చూస్తావా? నువ్వేమిటా దాని సంబంధం చూసేది? ఈ ఇంటి మహాలక్ష్మిని మరో ఇంటికి పంపే ఉద్దేశమే లేదు. నాన్న, నేనెప్పుడు శాంతిని అలాంటి భావంతో చూడలేదు. అదేరా బుద్ధిమంతుల లక్షణం. పెళ్లి తర్వాతే ప్రేమ, అప్పుడే సుఖము శాంతి. ఏమిటది? ఓ పక్క నేను మాట్లాడుతూనే ఉన్నాను, సమాధానం చెప్పకుండా దివాడికి వెళ్ళిపోతే ఈ పెళ్లి విషయం మరో రోజు మాట్లాడుకున్నాం. అవును మావయ్య, ఇంకో రోజు మాట్లాడుకుందాం. నువ్వు ఉండమ్మా, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నీ మనసులో ఇంకేదో ఆలోచన ఉంది. అదేమిటో చెప్పు. చెప్పకపోయావో నా మీద ఒట్టే. నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో దేవుడి సమక్షంలో ఏనాడు పెళ్లి జరిగిపోయింది. ఇక జరగవలసింది మీ సమక్షంలోనే. వాళ్ళ అన్నయ్యతో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం రాగానే ఆ అమ్మాయితో ఈ చేతుల మీద కానీ ఈ పెళ్లి జరిపించండి. నీకు నా పెళ్లి చేయడం ఎంత బాధ్యదో బావ మనసు అర్థం చేసుకోవడం కూడా అంతే బాధ్యత. బావ మరొకరిని ప్రేమించాడంటే ఆ అదృష్టవంతురాలు నాకన్నా అందగతే ఉండొచ్చు, చదువు సంస్కారం కలిగి ఉండొచ్చు, నాకన్నా అన్ని విధాల బావకి తగిన భార్య కావచ్చు. వీల్లేదమ్మా, అది నీకంటే గొప్పది కావడానికి వీల్లేదు. నువ్వు కడిగిన ముత్యానివి, బంగారు బొమ్మవు. అదొక వగలాడి ఉంటుంది. దాని షోకులు అందాలు చూపి వీడిని బొల్ల వేసుకుంటుంది. నాన్న, శాంతి గురించి నువ్వు చెప్పేది ఏది నేను కాదంట. కానీ నీకు తెలియని ఒక అమ్మాయిని గురించి ఇంత నీచంగా మాట్లాడటం మాత్రం అన్నా. నువ్వు చేస్తున్న ఎంత అన్యాయం ముందు ముందు నీకే తెలుస్తుందిరా. రే రే, ఇది ఎవరనుకున్నావురా? నాకు నువ్వెంతో ఇది అంటారా? మీ ఇద్దరు నా ప్రాణానికి ప్రాణం రా. తల్లి తండ్రి లేని 4 ఏళ్ల పసిపాపను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి నీ జీవిత భాగస్వామినిగా చేద్దాం అనుకున్నా మాణిక్యం రా ఇది. దాని వ్యామోహంలో పడి ఈ 100 ఏళ్ల పట్టణం మంట కలపకురా, మంట కలపకు. నాన్న, నేను ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు. అర్థం చేసుకోలేని స్థితిలో నేను కాదురా నువ్వు. అది నిన్ను అన్యాయం చేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన రోజు ఇంకా నీకు బాగా పోతుందిరా. ఈనాడు నేను అనుభవిస్తున్న క్షోభకు ఆనాడు 2 ఇంతలు వేస్తావు. బావ మీ శత్రు కాదు, కన్న కొడుకు. ఎందుకు అలా చదివిస్తారు? శత్రువు అయినా బాగుండేదమ్మా, నేను ఇంత బాధపడి ఉండేవాడిని కాదు. అమ్మా శాంతి,
నన్ను క్షమించమ్మా. వీడిని నమ్ముకుని నీలో ఎన్నో ఆశలు పెంచాను. వీడెంత పని చేస్తాడని కల్లో కూడా అనుకోలేదమ్మా, కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోండి మావయ్య, శాంతించండి. శాంతించడం కాదమ్మా, నా చెల్లెలకి ఇచ్చిన మాటను నేను నెరవేర్చుకోలేకపోయినా అంతకంటే చదువుకున్న వాడిని, బుద్ధిమంతుడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. అందుకు కావలసిన డబ్బు సంపాదించడం కోసం రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తాను. వద్దు మావయ్య, వద్దు. నా కోసం మీరు కష్టపడదు. ఇన్నాళ్ళు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను. మిమ్మల్ని వెళ్తే నేను వెళ్ళలేను. నాకు అసలు పెళ్ళే వద్దు మావయ్య. ఆడపిల్ల అలాంటి మాట అనుకుందమ్మా. నాలో ఉన్న బాధంతా వెళ్ళగక్కుని నేను కష్టపెట్టాను. చూడు, ఊరుకో, ఊరుకో. మనల్ని ఇద్దరిని ఒడ్డును వేయడానికి ఆ సర్వీస్ మా అమ్మ కదా. బాబా, టిఫిన్ తీసుకో, తెల్లారిపోతుంది. ఇంకెందుకులే, నాన్నచార పెట్టించావుగా వేడివేడిగా, చాలు. అలా అనుకు బావా. నీకు మావయ్యకు గొడవ జరిగేటప్పుడు నేనెంత భయపడ్డానో తెలుసా? నిన్ను కొట్టిన దెబ్బ నాకు తగినంత బాధ కలిగింది. శాంతి, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకిష్టమే బావా. నేనెప్పుడు నీ కోరికను కాదనను. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది.